నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్. ఈరోజు ముందుగా మన రెసిపీ ఏంటి చూద్దాం. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వెజ్ నూడిల్స్ చేస్తున్నాను నేనైతేని. చికెన్ అది తినకూడదు కనుక మనం ఇప్పుడు ప్రజెంట్ వెజ్ నూడిల్స్ చేసుకుంటున్నాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి నూడిల్స్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటాయన్నమాట. నీళ్ళు బాగా కాగిన తర్వాత మనం దాంట్లో వేసేసుకోవాలి. నూడిల్స్ వేసేసుకుని బాగా ఉడికిన తర్వాత ఒక 2-3 పొంగులు వచ్చి బాగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు వాడదే వేసుకోవాలన్నమాట చిల్లులు దాంట్లోకి 1 కప్పు క్యాబేజీ తురుము, 1 కప్పు 2 క్యారెట్లు తురుము, 1 ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకోవాలి. దాంట్లోకి సాసులు కూడా గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్, ఈ 3 ఉంటే బాగుంటుంది. ఉడికిపోతున్నాయి అన్నమాట నూడిల్స్. ఇవి బాగా పొంగొచ్చి ఉడికాక మన చేతితో చూసుకుని ఉడికిందో లేదో అప్పుడు చిల్లులు గరిటతో దేవేసుకుని అంతా పక్కకు పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లోనే చాట్ మసాలా కూడా వేసుకోవాలి మనం 1 స్పూను. మామూలుగా అయితే ఎగ్తో కానీ మనం చికెన్తో కానీ చేసుకుంటాం, బయట తెచ్చుకున్నా కూడా ఎక్కువ. ఇలా వెజ్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు, ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఉడికిపోయింది మొత్తం, చూసుకున్నాం కదా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదంతా చిల్లులతో దేవేసుకుని మనం పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకుని మళ్ళీ బాణీ శుభ్రం చేసుకుని అయితే వేరే బాణీ పెట్టుకుని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతా అలా వాడి దేవేసుకుని పక్కకు పెట్టేసుకుంటే చల్లారుతుంది లోపల. నీరంతా వాడిదేవాక అలా వేరే గిన్నెలోకి తీసేసుకున్నది మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. దాంట్లో దోరగా వేగక్కర్లేదు, మీకు పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి మంటను మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవచ్చు, మన దగ్గర ఉండి చూసుకుంటాం కనుక. నూడిల్స్ ఉడికేటప్పుడు మటుకు మనం హై ఫ్లేమ్లో పెట్టాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత క్యారెట్, క్యాబేజీ తురుము కూడా వేసేసుకుని వేయించుకోవాలి. దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, 1 స్పూను చాట్ మసాలా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న సాసులను కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలి, నూడిల్స్కి ఎక్కువగా పట్టదు. ఓన్లీ వెజ్ నూడిల్స్ వల్ల, నాన్ వెజ్ అది అయితే మనకి కొంచెం మసాలా సాల్ట్ కూడా పడుతుంది ఎక్కువ. చాట్ మసాలా 1 స్పూన్ అది కూడా వేసుకుని వేయించేసుకుని మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కొంచెంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ సాసులన్నీ వేసుకున్నప్పుడు మంటను మట్టుగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు వేయించుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే నూడిల్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. మనం కూడా తిన్నది బాగుంటుంది. బయట తినేదానికంటే ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది, మనకి సేఫ్టీ కూడా. అన్ని నూడిల్స్ ఇలా వేసేసుకుని అది మనం ఆయిల్ వేయడం వల్ల వాటర్లో ఇలా పొడి పొడిగా ఉందన్నమాట నూడిల్స్. చేతికి అంటుకోకుండా బాగుంటుంది, చేతికి అది అంటుకోదు. దీంట్లోనే 2 స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి.
మీకు లెక్కగా తెలియాలంటే నేనైతే అంచనాగా వేసేస్తున్నాను. 2 స్పూన్లు గ్రీన్ చిల్లీ సాసు, 1 స్పూను వెనిగర్, 1 స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకున్నాం. వెనిగర్ కూడా 1 స్పూన్ వేసుకుని ఇప్పుడు మొత్తం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక 10 నిమిషాల పాటు దాన్ని బాగా కలపాలి. కలిపి బాగా వేయిస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ ఎంతో టేస్టీగా రుచిగా ఉంటాయి. నూడిల్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్.